హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. సో కొత్తిమీర, దీనికి కావచ్చిన కొత్తిమీర, సో పచ్చిమిర్చి, కరివేపాకు మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆ చికెన్ని అట్లా గీతలు పెట్టుకొని కట్ చేసుకొని, నేనైతేనే కట్ చేసిన, గీతలు పెట్టించా, బయట ఘాట్లు పెట్టించలే, నేనే ఘాట్లు పెట్టా. సో దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గుడ్డు, కార్న్ఫ్లవర్ మనకు సరిపోయినంత, మనం ఎంతైతే వేసుకుంటాం అంతే. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నా, 2 స్పూన్లు పెరుగు వేసుకున్నా, ధనియాల పొడి, గరం మసాలా, కారం ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటా గరం మసాలా. ఇది చికెన్ మసాలా అయితే వేసి బాగా మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఇది ఎలాగైతే బాగా మనం మ్యాగ్నేట్ ఇలా మనం ఎంచేపు అయితే బాగా దాన్ని పట్టే వారికి మనమైతే కలుపుకొని, తర్వాత మనం వేసి పెట్టుకున్నాం. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, తర్వాత అవైతే లాస్ట్గా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే మ్యాగ్నేట్ చేసి ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెడదాం బాగానే అంతా ఫ్రిడ్జ్ ఖాళీ లేదు. సో మళ్ళీ దాన్ని ఖాళీ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన తర్వాత ఒక 2 అవర్స్కి అయితే తీసినాం. బయటికి తీసి ఇలాగ నూనెలో బాగా ఫ్రై చేసుకున్నాం. అది మనకి తీసి ఉడకాలి కాబట్టి నేను సిమ్లో పెట్టుకొని వాళ్ళసేపు ఆగిన తర్వాత కుక్ అయిందా లేదా అని చెప్పి నేనైతే చూసి దాన్ని బాగా అయితే ఫ్రై చేసిన. దాన్ని అయితే ఉన్న మసాలా కూడా దాన్ని బాగా పట్టించేసా. తర్వాత బటర్ని అయితే ఇలాగా మళ్ళీ అది పాన్ అయితే క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ ఏమీ వేయకుండా బటర్ని అయితే దాంట్లోని కొంచెం అయితే 1 స్పూన్ యాడ్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ లెగ్ అయితే వేసి దాని మీద బాగా బటర్ పట్టించి మొత్తం అప్లై చేసిన, బటర్ అంతా ఫుల్ అప్లై చేసిన తర్వాత సరిపోయినంత, అంటే దానికి ఎంత అయితే సరిపోద్దో దాని మీద పెరుగు అయితే వేసి లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఇలా అయితే వచ్చేసింది. చక్కగా తింటుంటే ఉంది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటుందని, కానీ సూపర్ వచ్చింది.